బేల మండలంలోని అవాల్పూర్ గ్రామానికి చెందిన ఇట్టడి సుశాంత్ రెడ్డి 150 మంది వృద్ధులకు చలి దుప్పట్లను పంపిణీ చేసి తన ఉదారతను చాటుకున్నారు. గతంలో కూడా గ్రామంలో గర్భిణీ స్త్రీలకు నిత్యావసర సరుకులు, పండుగల సమయంలో నిరుపేదలకు సామాగ్రి అందజేయడంతో పాటుగా అత్యవసర సమయంలో అంత్యక్రియలకు కూడా ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారని గ్రామస్తులు అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రంగా ఉండటంతో నిరుపేద వృద్ధులకు దుప్పట్లను అందజేయడం పట్ల అభినందించారు. ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి తన తండ్రి రాజారెడ్డి ప్రోత్సాహమే కారణమని సుశాంత్ రెడ్డి అన్నారు. గతంలో తన తండ్రి ఎన్నో కష్టాలు చూశారని, తనలాగా ఇతర నిరుపేద కుటుంబ సభ్యులు ఎవరూ కూడా ప్రజలెవరూ ఉండకూడదనే ఉద్దేశంతోనే తనకు తోచిన సహాయం చేస్తూ ఉంటామని తెలిపారు. వచ్చినటువంటి గ్రామస్తులకు పేరు పేరున నా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం నిర్వహించడానికి గల కారణం, మన రాష్ట్రంలో మన జిల్లాలో చలి తీవ్రత ఎక్కువ ఉండటం వల్ల పేదలకు చెద్దర్లు, బ్లాంకెట్స్ పంచడం జరిగింది. ఇందుకు మా నాన్న రాజారెడ్డి గారు నాకు ప్రతి కార్యక్రమం నిర్వహించడంలో ప్రోత్సహిస్తూ ఉంటాడు. నా కుటుంబం ఎన్నో కష్టాల నుండి బయటకు వచ్చాం కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు పేదలకు చేయడం నా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలా ఇంకా ఎన్నో పేదల కష్టాలు పంచుకొని ముందుకు పోవాలని కోరుతూ ఈ ప్రోగ్రాం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. అవాల్పూర్ గ్రామంలో జయన్మన్ డేజర్ ఇట్టడి సుశాంత్ రెడ్డి, సన్నాప్ రాజారెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో చలి తీవ్రత ఎక్కువ ఉండడం వలన ఈరోజు అవాల్పూర్ గ్రామంలో పేదలకు కానివ్వండి, ఎవరికన్నా కానివ్వండి, చెద్దర్ల పంపిణీ కార్యక్రమం చాలా సంతోషకరమైన విషయం. ఇటువంటి కార్యక్రమాలు అవాల్పూర్ గ్రామంలో కానివ్వండి, బేలా మండలంలో ఎక్కడైనా నేనున్నానని